మనం ఎప్పుడు ధాన్యాన్ని వరి నాటడము, వరి నారు వేయటము అనేది మామూలుగా వింటాం కానీ ప్రాక్టికల్గా దిగితేనే కానీ తెలియదు కదా ఫ్రెండ్స్. ఇవ్వండి ఇలాగా ఈ రైతు చక్కగా ఇలాగా నారు వేసుకున్నాడండి. ఈ మాత్రం ఎదిగింది, ఇవ్వండి ఈ మాత్రం ఎదిగింది. దీన్ని తీసి మళ్ళీ నాట్లు వేస్తాడు. అదిగోండి ఫ్రెండ్స్, ఆ ట్రాక్టర్ చేత బాగా చాలా బాగా గోలు చేయిస్తున్నాడు. మనం ఎలాగైతే టెర్రస్ గార్డెన్లో తవ్వుతామో అదేవిధంగా ఈరోజు ప్రాక్టికల్గా చెయ్యాలి అనేసి ఉద్దేశంలో నేను ఈ బుట్టలో దిగారండి. ఇక్కడ చాలా పాములు ఉంటాయండి, నాకు తెలుసు. అందుకని నేను ఇప్పటివరకు రాలేదు. మా వెనకాల అదిగోండి మా ఇల్లు, అది అసలు మా ఇల్లు చెప్తాను. అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా ఇన్నాళ్ళు నేను చూపించకపోయానండి. ఇది ప్రాక్టికల్గా చెయ్యాలి అనే ఉద్దేశంలో. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళతో పాటు నేను కూడా ఈ మొక్కలు తీద్దామని వరినారు తీయడానికి సిద్ధపడ్డానండి. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలా నీటిలో జాడిస్తా. ఇలా అనాలటండి మట్టిని అంతా ఈ వాటర్లో ఇలాగ కడిగేసిన తర్వాత మీరు కట్టలు కట్టేసుకుంటారు. మళ్ళీ కట్టలన్నీ ఒక్కొక్క ప్రదేశానికి ఇవ్వండి. వర్షాలు లేక పాపం ఇవ్వండి. మా వెనకాల తాడి చెట్లు ఉన్నాయి, ఒకసారి చూస్తే అదిగోండి తాడి చెట్లు ఉన్నాయి. దాని వెనకాల చిన్ని కాలు ఉంది, ఆ వాటర్ని యూజ్ చేసుకుంటున్నాడు ఇతను. చూడండి ఫ్రెండ్స్, ఇది లాగడం కూడా కష్టంగా ఉందండి. వేరుతో వస్తేనే వీరికి ఉపయోగం. చూడండి ఫ్రెండ్స్, చాలా నాకు కూడా హ్యాపీగా ఉందండి ఇలా తీయటం. ఇలాగా గడ్డి పరకలా ఉన్నటువంటి దాంట్లో నుంచి మనకి ధాన్యం వస్తుందండి. కాకపోతే వీళ్ళు రసాయనిక ఎరువులు వేస్తున్నట్టున్నారండి, ఆర్గానిక్గా పండించట్లేదు. మనం చెప్పినా వినరండి, ఎందుకంటే ఎక్కువ దిగుబడి రావాలి అనే ఉద్దేశం వాళ్ళది. అయినా నేను చెప్తూ వస్తానండి, జీవామృతము, పచ్చగవ్య ఇలాంటివి యూజ్ చేసుకో బాబు, భూమి బాగుంటుందని నేను చెప్తూ వస్తానండి. ఫ్రెండ్స్ చూసారండి, అదంతా అలా తీస్తున్నారు. వీళ్ళంతా తీసి ఇలా కట్టులా కట్టేసి అక్కడక్కడ వేస్తారండి. వేసాక 2 3 మొక్కల్ని నాటుతారండి. ఇలాగా ఇది నాటేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అమ్మా ఇదిగో నీకు 2 కట్టలు తీసిచ్చా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ అక్కడ చూపియండి అటు. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక ఆకు తీసినటువంటి అన్నీ ఒక్కొక్క 2 3 చెప్పున మొక్కలు అన్నీనండి మట్టిలో ఇలాగా గుచ్చారండి, నాటారు. అదంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇవ్వండి ఇక్కడ ఇంతవరకు వచ్చిందండి. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను కూడాను వీళ్ళతో పాటు ఇలాగ మొక్కల్ని నాటాలని ఆశపడుతున్నానండి. రైతు యొక్క కష్టం తెలియాలి కదా ఫ్రెండ్స్ మనకి. అమ్మాబాయ్ చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోతుంది చెయ్య. వాళ్ళేమో ఎంతో యాక్టివ్గా చేస్తున్నారు, నాకేమో కొత్త. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టడమే. మొక్కలు నాటినట్టు నాటుకో. ఇదిగోండి ఇలాగంటండి ఒక రథంలో ఒక లైన్లో పెట్టుకుంటున్నారండి వాళ్ళు. పెట్టేస్తున్నారండి, మళ్ళీ ఇలాగ బ్యాక్ వస్తారండి. నేనైతే కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమో చూడండి. ఇలా పెట్టినటువంటి ఒక గడ్డి బాగా లావుగా తయారయ్యి దీనిలో నుంచి విత్తనాలు వచ్చి మనకి మళ్ళీ అవి కోసి మళ్ళీ వాటిని ఏం చేస్తారండి, గాలికి ఆరబెట్టి కోసిన తర్వాత మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది అంత పని చేస్తేనే కానీ మనకి ధాన్యం రాదండి. హాయిగా మనమేమో వచ్చేస్తున్నాయి, మనం కొనేసుకొని తినేస్తున్నాం ఫ్రెండ్స్. నేను కాలు తీసే కాలు పెట్టలేకపోతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆవిడేమో అంతవరకు వెళ్ళిపోయింది, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను.
దీని యొక్క కష్టం మనకు తెలియాలి, అనుభవిస్తేనే కానీ తెలియదు కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇదండి. మళ్ళీ ఇవి ఎలా ఎదిగాయి అనేది ఫోటో ద్వారా మీకు అప్డేట్ పెడతానండి. మళ్ళీ కోసేటప్పుడు కూడా కోతకు కూడా నేను వస్తానండి, కోసి కూడా చూపిస్తాను. ఇది ఎంత టైం పడుతుందమ్మా ఇప్పుడు మళ్ళీ కోయటానికి? నవంబర్ 4 నెలల ఇవి 4 నెలలు పడతాయంట ఫ్రెండ్స్. నవంబర్ కంట. చూసారా ఫ్రెండ్స్, నేను ఇక్కడే ఉన్నాను, ఆవిడేమో అక్కడ వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ గట్టులోంచి రావాలి. ఇది ఫ్రెండ్స్, వరిని నారు వేసి ఆ నారుని తీసి ఇలా నాటడం. ఫ్రెండ్స్, మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. నమస్తే ఫ్రెండ్స్.